నమస్తే అండి. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఉదయం మన ఇంట్లో జరిగిన పూజ ఇదనమాట. చక్కగా అలంకరణ చేసి మీకు ఇదిగో ఇవి కనిపిస్తున్నాయి కదా, పింక్ కలర్ పూలు. అవేంటి, అంతకుముందు నేను ఒకసారి అడిగితే గన్నేరు పూలు అన్నారు. నాకైతే అర్థం కాలేదు, కానీ బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట. ఇంకా నాకు చాలా ఇష్టం అవి, అంటే కలర్ఫుల్గా బాగుంటాయి. తర్వాత ఇవి తోట నుంచి తీసుకొచ్చిన మామిడిపళ్ళు ఫామ్ హౌస్ నుంచి నిన్న ఒక వీడియో పెట్టాను కదా. శ్రీశైలం వెళ్ళారు మా వారు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటకి వెళ్ళారు, ఫామ్ హౌస్కి మామిడికాయలు కోసారని ఆ మామిడికాయలు అనమాట. ఇవి మామిడి పళ్ళు కాయల్లా ఉన్నాయి, కానీ కొంచెం పండుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంక మళ్ళీ నిన్న దేవుడి దగ్గర పెట్టేసాం, ఈరోజు కూడా పెట్టేసాం. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కింద మేము తింటున్నాము. రోజు రోజుకి కొత్తవి తీసి పెడుతూ ఉన్నాం అనమాట. అలా ఈరోజు కూడా అలా చక్కగా ఇదిగో ఈరోజు మన ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయింది. ప్రశాంతంగా ఉంది కదా తోటలో మామిడికాయలతోటి. ఇదిగో ఈ పువ్వులండి, నేను అడిగింది నేను మిమ్మల్ని ఇందాక. నాకు భలే ఇష్టం, కలర్ భలే ఉంటుంది కదా. కానీ అవి గన్నేరు పువ్వులు అంటున్నారు, కానీ అవి ఉండొచ్చు, అమ్ముతున్నారట అవి కూడా. ఈ గులాబీలు చామంతులు కొనుక్కొచ్చిన దగ్గరే అమ్ముతుంటే ఒక ఆవిడ కొనుక్కొచ్చారు మా వారు. దేవుడికి కలర్ఫుల్గా బాగుంటాయి, నాకు ఇష్టం. అవి పెట్టినరోజు భలే ఉంటాయి. మల్లెపూలు ఇలా అన్నీ, ఏ పూలకి ఆ పూలే కదా దేవుడికి అలంకరణ. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఉంటే అన్ని రకాల పువ్వులు కలర్స్ బాగుంటాయి. నాకైతే అలా ఇష్టం అనమాట. తీసుకొచ్చారు మా వారు చక్కగా. దేవుడికి దండం పెట్టుకుని మర్చిపోయా, దేవుడి దయ వల్ల అందరం బాగుండాలండి. ఒకసారి మనందరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాము. దేవుడా అందరినీ బాగా చూడు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మీ జయలక్ష్మి ఎప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటుందండి. ఈరోజు మన ఇంట్లో పూజ ఇది బాగుంది కదా చక్కగా. మీ జయలక్ష్మికి ఏంటి ఇష్టం? పువ్వులు, నేచరు, ప్రకృతి అన్నీ కదా. ఇలా ఇది మన బాల్కనీ. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం, మన తోటలోకి వెళ్ళి కొన్ని ఇదిగో పక్షులకి రైస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడికి వస్తే సూర్య భగవానుడు ఈరోజు ఎందుకో మబ్బు పెట్టినట్టుంది. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్ళిపోయి మన చిన్న తోటలో చూసేద్దాం. ఇక్కడ పైకి వెళ్తున్నాం మనం. మీకు ఒక విషయం చెప్తాను. పిల్లి కదా మన ఇంట్లో, ఏమంటారు దాన్ని, స్టోర్ రూమ్లో పిల్లి 2 పిల్లల్ని పెట్టింది. ఇప్పుడు మా వారు పైకి వెళ్ళగానే ఒక పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్తుంది, చూడండి. దాని పిల్లలేనమాట ఇవి. వాచ్మెన్ని పిలిచి స్టోర్ రూమ్లో నుంచి మేము బయట పెట్టించేసామండి. పిల్లి తీసుకెళ్ళి ట్యాంక్ కింద పెట్టింది. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి అవి. పిల్లి ఫుల్లు. అమ్మా దా బంగారు తల్లి రానా. చూసారండి మీరు, పిల్లిని ఏసీ దగ్గర కనిపించింది, మీరు గమనించారా? ఒకసారి చూడండి, వచ్చేసింది మా అమ్మాయి. అన్నీ పువ్వులన్నీ చూసి ఏమేమి వచ్చినాయి కోసేద్దాం. ఒక్క నిమిషం. మా అమ్మాయి పిట్టలకి పక్షులకి అన్నం తీసుకొచ్చేసింది. ఇక్కడ అది ఎరగొట్టేశారు మొత్తం, ఎరగొట్టారు ఎవరో తెలీదు. అవును, అదేసే నాన్న, ఇంక పిట్టలకి పెట్టేసాయి పక్షులకి గింజలు. నీళ్ళు కూడా పోయి పొద్దున్న నేను పోసాను వచ్చి. చూడు ఒకసారి ఏమేమి వచ్చాయి చూద్దాం ఈరోజు. కలర్ పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఏనానా పిల్లులు లేవు, కింద ఇటువైపు ఉన్నాయి పిల్లులు, అట్లేవు, పెట్టేసిరా పో. ఏమో ఈ ట్యాంకీ కింద ఉన్నాయి, ఆ ట్యాంకీ కింద లేవు. అబ్బో, దీంట్లో 2 గులాబీలు చెత్త కోసేయి, లేకపోతే రాకపోతే బెటర్. అక్కడ అబ్బా దాని కింద చూడు, పెద్ద గులాబీ ఉంది ఇక్కడ. అక్కడ ఉంది, చాలా పెద్దది వచ్చింది. రేపు శుక్రవారం పెట్టుకోవచ్చు. అవునా? ఆహో, బాగుంది. పెట్టొచ్చావా? ఓకే. కోసేయి, చేత్తో కోసేయి. వావ్, చాలా పెద్దగా వచ్చింది. రాకపోతే చేత్తో కోసేయి, వస్తే సీజర్తో కోసేసేయాలి. అంతే కదండి మరి. ఇంకా వర్షాలు పడితే బాగా పూస్తాయి ఇంకా పువ్వులు, ఇంకా మామూలుగా ఉండవు అనమాట. ఇదిగో లిల్లీ మొక్క మర్చిపోయా. లిల్లీది ఏం జరిగిందంటే ఎక్కడ, అవునవును, అది కూడా ఇచ్చింది రేపటికి. ఏంది చీకటిగా ఉంది, అంత మబ్బు పెట్టినట్టు కదా. మొత్తం మబ్బు పెట్టినట్టుంది. వైట్ది ఉంది అక్కడ ఒకటి. జాగ్రత్త నల్లగా. దాని కింద పిల్లులు ఉన్నాయి, పిల్లల్ని పెట్టింది. ఇదిగో ఈ ట్యాంక్ కింద పెట్టింది. మన ఇంట్లో పెట్టింది కదా, పైన తెచ్చేసాం. పెడతాలే పిల్లల్ని కూడా పెడతాను. ఈ ట్యాంక్ కింద పెడితే ఇటు వచ్చింది మళ్ళీ. ఇదిగో
నేను చూపిస్తా ఉండండి మీకు. జాజి పువ్వు రేపు వస్తుంది. ఇదిగో ఇది చూసారా, ఇరిగిపోయింది. ఎంత పెద్ద మొగ్గ ఇది, గుత్తి ఇరిగిపోయింది. ఈ పూలు అయితే వచ్చాయి, ఈరోజు కోసేద్దాం. ఉండని, అది రేపు వస్తుంది నాన్న. అది ఇప్పుడు విచ్చుకోదు. లిల్లీలు తీసేయచ్చు, విచ్చుకున్న వరకు తీసేయచ్చు. ఏందో చీకటిగా వస్తుంది, ఇది అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, ఇదేంటి లిల్లీ పూలు గుత్తి మొత్తం ఇరగొట్టారు, ఎవరో తెలియదు నాకు కూడా. వినాయకుడి దగ్గర సరేలే అయితే. పిల్లలు ఉన్నాయని చూపిస్తా మీకు. ఇగో మందార మొగ్గలు చూడు ఎన్ని పోయినాయో, వచ్చినాయి అనమాట. చూపిస్తా. పిల్లి కరిసిద్దామేమో. అమ్మో భయం వేస్తుంది, ఎందుకైనా మంచి తెగబడ్డది అనుకో. ఇంకేం లేదు. ఇదిగో ట్రైన్ వచ్చిందమ్మా, వెళ్ళిపోయింది. ఈరోజు చల్లగా ఉన్నా సరే బాగా విచ్చుకున్నాయి. ఎందుకో ఎండ కూడా రాలేదు ఇంకా. ఎందుకు చీకటిగా ఉంది వీడియో అంతా. నాకే ఉందా మరి, ఎందుకు ఇట్లా ఉంది? ఇగో నిన్న వంకాయలు కోసాము, అవి కూడా పెట్టాము చూడండి వీడియోలో. వంకాయలు ఇదిగో పొనగంటి మొత్తం హార్వెస్ట్ చేసేసాము. ఆ వీడియో నిన్న శ్రీశైలం వెళ్ళి వచ్చారు కదా మా వారు వాళ్ళంతా. ఆ వీడియో ఇవన్నీ ఉంటాయి మన ఛానల్లో, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం మందారాలు కోసేద్దాం. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మందారాలు కోసేద్దాం. చూడండి మందారాలు ఎంత బాగా వచ్చినాయి, పెద్దగా వచ్చింది చెట్టుకి. పువ్వు ఎంత బాగుందో చూడండి అసలు. అబ్బా ఇదిగో ఇక్కడ కట్ చేయక ముందు చూపిస్తా మీకు. ఇదిగో గాలికి వావ్, అబ్బా చూడండి గాలికి అంత ఫుల్ గాలి, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా చల్లటి గాలి భలే వస్తుంది. అబ్బా ఎన్ని పూలు వచ్చినాయి ఈరోజు కూడా. రేపటికి, ఈరోజు ఎలాగో పూజ అయిపోయింది కదా, రేపటికి ఎంత పెద్ద గాలి. అబ్బా ఎంత బాగుందో గాలి చూడండి, ప్రశాంతంగా హైదరాబాద్లో. బా ఇప్పుడు దాకా ఇంకా పెద్ద గాలి వచ్చింది ఫోటోలు తీసేటప్పుడు, ఇప్పుడేమో మెదలకొండ ఉంది. అంతే, కోకిలలు కూడా అంతే. ఆ తీసేటప్పుడేమో అరవు, ఉట్టప్పుడేమో అరుస్తాయి అన్నమాట కదా. కొంచెం గాలి వస్తే ఇప్పుడు భలే ఉండేది. ఇది మన తోట ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది చూసారా గాలి. అది సంగతి. అది మొగ్గేలే, ఏం కాదులే. అవును అయిపోయింది. రైలు కూడా వచ్చేసిందమ్మా, ట్రైన్ వచ్చేసింది. అదిగో రణపాల ఆకంటే అదే కరెక్టే. అవును, కిడ్నీ స్టోన్స్ది తీసుకురా. ఉంటే బయట రేట్ ఎక్కువ అంటది. పెడదాం, మళ్ళీ వేరే మొక్క పెడదాం. అదొకటనే అలోవెరా కూడా ఒకటి. నువ్వు కూడా తినమ్మా, ఆకులు మంచిది. తామలపాకులు తింటే రోజు అట్లా మంచిది, తినండి తామలపాకులు. అదే అయిపోయింది. ఆయనకి పని ఉందంట, వెళ్ళిపోతున్నారు ఇంకా. అదనమాట సంగతి. మన కలర్ పూలు అబ్బా కొంచెం వచ్చినాయి దీంట్లో. ఓకే దానా బంగారు తల్లి ఏంటది గిన్నె? ఇదిగోమ్మా మన రేపటికి పూలు భగవంతుడి వల్ల మంచిగా వచ్చినాయి. ఇగో ఏమంటారు దాన్ని, స్ప్రింగ్ ఆనియన్స్. చూసారా మీరు? స్ప్రింగ్ ఆనియన్స్ ఏది? ఇది బచ్చలాకు. కరెక్టే, మా అమ్మాయి చెప్పింది. ఇదిగో పుదీనాలో బచ్చల చెట్టు వచ్చింది. ఇదేమో తమలపాకు. ఇప్పుడు బాగా వస్తుంది. మళ్ళీ ఎండాకాలం కొంచెం ఎంతైనా ఇదైంది. బట్ నైస్, కింద కూడా బాగా వస్తుంది. మా అమ్మాయి ఏదంటే అది నేను అంటానని నవ్వుతుంటుంది. ఇదిగో బాగా మంచిగా గబగబా ఒకసారి వెళ్ళిపోయారు. ఫుల్ గాలి ఇప్పటి వరకు. ఇప్పుడు చూడండి మెదలకొండ ఉంది. ఇందాకైతే అబ్బా మంచి గాలి వచ్చింది ఫుల్గా మన చిన్న తోటలో. నాకెందుకు ఎంత చూసినా చూడాలనిపిస్తుంటుంది. ట్రైన్ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు చూడండి అసలు ఆకులో నుంచి అస్సలు కనిపించదు. చూస్తున్నారా? ఇది అప్పుడైతే బాగా పువ్వుల్లో నుంచి ఇదిగో ఇట్లా చూడాలి మనం ఇప్పుడు ట్రైన్ని. అప్పుడైతే భలే కనిపించేది. మీకు గుర్తుందా? మర్చిపోయి ఆ పువ్వులతో ఇంకోటి వస్తుందా ఏంటి సౌండ్ వస్తుంది? అవును అట్లనే ఉంది మరి. అయితే పువ్వులతో ఫుల్గా పువ్వులు వచ్చినప్పుడు చెట్టుకి చూడండి వీడియోలు ఉన్నాయి. అబ్బా ఎంత బాగుంటుంది తెలుసా, నిజంగా అంత బాగుంటుంది. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నిన్న శ్రీశైలం పెట్టాను, మొన్న పొనగంటి వంకాయలు పెట్టాను. అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. చాలా వంటలు గింటలు అన్నీ ఉంటాయి, బాగుంటాయి.
చూసేయండి అబ్బా. ఇంక మందారాలు అయితే మర్చిపోలేము అనమాట ఎప్పటికీ, ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి. మా పాప మళ్ళీ మొత్తం చెక్ చేసుకుంటుంది పోయి, ఎందుకంటే తనకి ఇష్టం కాబట్టి. అంతే కదా కదా నాన్న బంగారు తల్లి. మా అమ్మాయి పని చేయటం పాపం పొలం పని రాదండి ఎక్కువగా. పిల్లలకి ఏమొచ్చి చెప్పండి, ఇంకా అలవాటు చేస్తున్నా చిన్నగా ఒక్కొక్కటి వాళ్ళ డాడీకి ఈమెకి కొంచెం పువ్వులు కోపించటం అప్పుడప్పుడు అలా, ఎందుకంటే ప్రకృతికి సేవ చేస్తే చాలా మంచిది. హే ఇంకో ట్రైన్ వచ్చింది, అదిగో ట్రైన్. ఈ ఆకులు ఉన్నాయి కదా కనిపించండి, ఈ ఆకులు ఉన్నాయి కదా అసలు, అదిగో చూసారా కనిపించదు. ఇలా చేస్తుంటుంది అనమాట. అప్పుడు బాగా ఫుల్గా పువ్వులు ఖాళీగా చెట్టు ఆకులు రాలిపోయి భలే ఉండేదన్నమాట. అందుకలా అలా ఉండేది. నువ్వేమన్నా చెప్పు నాన్న బంగారు తల్లి మనోళ్ళకి హాయ్ చెప్పు, పలకరించి చాలా రోజులు అయింది. చిట్టి తల్లి చిట్టమ్మ. మార్నింగ్ ఎలా ఉన్నారు? ఇంకా ఇంకానా ఎంత మాట అన్నా స్రవంతి, అందరిని పలకరించు. అందరు ఎలా ఉన్నారు? అయ్యయ్యో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా? ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓ అవునా, మా బంగారు తల్లి చెప్పింది. ఓకే, ఇంకా ఇక్కడ అన్ని పువ్వులు కట్టాలమ్మా. ఈ ఏమంటారు వీటిని? బాగుంది కదా అబ్బా. వీటన్నిటికి నేను డెకరేషన్ తయారు చేసి పెట్టాను. వచ్చి కడతాను. ఒకవేళ వీలైతే బాగానే ఉంది, వాళ్ళ చల్లగానే ఉంది. ఇదిగో సూర్యభగవానుడు ఓం సూర్యదేవాయ నమః మూగండలాగా వస్తుంది. అదిగో చూసారా చిన్నగా ఎక్కడో ఉన్నారు. ఓం సూర్యదేవాయ నమః. తండ్రి చల్లగా చూడయ్యా అంటే చల్లగా అయిపోయింది వాతావరణం అంతా. బంగారు తండ్రి, అది సంగతి. చూసారా పచ్చగా చల్లగా గాలి, పచ్చగా చెట్టు చల్లగా గాలి. మా అమ్మాయి అయితే కిందకి వెళ్ళిపోతుంది. ప్రొద్దుటే కదా వర్షం పడిద్దేమో. వర్షం పడదు నేను అనుకుంటున్నా. అబ్బా గాలి గాలి శ్రాంతి చూడు, మబ్బు ఇప్పుడిప్పుడే. అబ్బా మబ్బు వస్తుంది ఇప్పుడే. మబ్బు కాదు సూర్యుడు వస్తున్నారు బయటికి ఇప్పుడిప్పుడే. నేను ఏమనుకుంటున్నానంటే అదే ఇది 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 ఈ పూలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా కడదాం అనుకుంటున్నాను. ఇక మరి ఎప్పుడు తర్వాత వచ్చి కడదాంలే ఈ రోజు వద్దు కానీ, పైన అంతా మబ్బుకుంది, ఎప్పుడో వర్షం పడేటట్టే అనిపిస్తుంది. వెళ్దాం మరి. ఇంకా అయితే బాగా నల్లగా ఉందమ్మా. వీడియో కూడా బాగా రావట్లేదు ఎందుకో, చీకటిగా ఉంది. వీడియో కూడా పెద్దగా ఏం రావట్లేదు, నల్లగా ఉంది అంతా. సరేలే పిల్లి. అవును పిల్లి ఎప్పుడు వచ్చిద్దో ఏమో భయం వేస్తుంది పాపం. ఎందుకు చిన్న పిల్లలు వెళ్ళగొడతాం కదా. నేను పెడతా ఉండండి, మన దగ్గర చిన్న బిట్ ఒకటి ఉంది మన ఇంట్లోనే. లోపల బెడ్రూమ్ దగ్గర లోపల ఒక స్టోర్ రూమ్ ఉంది, అక్కడ పిల్లల్ని పెట్టింది. అది తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టేసాం ట్యాంకుల కింద. అందుకని ఇక్కడ ఉందన్నమాట. నేను ఆ చిన్న బిట్ ఒకటి ఉంది పెడతా చూడండి. హే ట్రైన్ వచ్చిందబ్బా మళ్ళీ. ఇదిగోండి మనం మన చిన్న తోటలో వంకాయలు అమ్మమ్మ వాళ్ళకి పంపించాం కదా. మొన్న కోసి చిన్న కాయలు మా వారు కోసారు, హార్వెస్ట్ చేశారు. వెంటనే అమ్మమ్మ వాళ్ళకి పువ్వులు వంకాయలు పంపించాం కదా. అమ్మమ్మ ఏం చేశారు చూడండి, చక్కగా వంకాయలు తెల్ల వంకాయలు కూరండి మనకు పంపించారు. భలే కాలుతుంది. మా పాప ఇప్పుడే టేస్ట్ చేసింది, సూపర్ ఉందంట. ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది మమ్మీ. చాలా బాగా చేస్తారు. ఎంతైనా పెద్దవాళ్ళ చేతి వంటే వంటండి. అమృతం అంటే అమృతం అంతే, ఇంకా వేరే మాటే ఉండదు అన్నమాట. బాక్స్ మూత ఓపెన్ చేయాలి, స్మెల్ అయితే సూపర్. మా బాబు చెప్తుంది విన్నారు కదా, బాక్స్ మూత ఓపెన్ చేసాం అంతే, స్మెల్ అయితే అసలు సూపర్గా వస్తుంది. చూసారా ఒక్క వంకాయ 4 పచ్చాలుగా కోసి ఇదిగో అసలు భలే వండుతారు. వంకాయ కూర మాత్రం అమృతం. ఎలా చేస్తారో తెలియదు కానీ భలే ఉంటుంది. మా పాప ఒక రోజు పోయి అడిగింది, అమ్మమ్మ నాకు కూడా చెప్పరా. పెరుగయ్యారంట కానీ తింటుంటే మాత్రం సేమ్ పెరిగేసి వండితే ఎలా ఉంటది అలా వస్తుంది టేస్ట్. పెరుగు మాత్రం అయ్యారంట. అది తెలుసు కదా, తెలిసింది కదా. అమ్మమ్మ చేతి వంట అమృతం ఇలా ఉంటుందన్నమాట. మామూలుగా లేదు. మన చిన్న తోటలో తెల్ల వంకాయలతో అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చిన వంకాయలు మళ్ళీ మనకు రిటర్న్ కూరతో వచ్చేసిందండి. సూపర్ కదా, హ్యాపీ. నాకు అమ్మమ్మ చేతి వంట అంటే చాలా 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 ఇష్టం. మా అమ్మాయికి అయితే మరీ ఇష్టం అనమాట. మా వారైతే అడిగి పెట్టించుకొని మరీ తింటారు, అంత ఇష్టం అనమాట. అది సంగతి. అమ్మమ్మ మజాక, పెద్దవాళ్ళు అంటేనే అదండి అభిమానం. అందుకే వాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టినా తక్కువే కదా. ఇంక వెళ్ళిపోదాం ఇంట్లోకి. ఇంక చాలు అబ్బా, చాలు వెళ్ళిపోదాం. మీ జయలక్ష్మిని ఆదరిస్తూ ఉండండి. ఆదరిస్తున్నారు, చక్కగా అభిమానిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి ఒక్క నిమిషం. మన చిన్న తోటలో తెల్ల వంకాయలు కోసేది కూడా చూసి వెళ్ళి రండి. చూద్దామా? ఇది కూడా కొంచెం బాగానే ఉంటుంది, ఇది కూడా కోసేద్దామా?
అబ్బా ఇది మమ్మీ ఏది ఇది గట్టిగా ఉందా కాయ పోద్దామా కూర్చో. ఇంకా అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా అంతే, అన్ని కొంచెం చిన్నగా ఉన్నాయి. చాలా ఇదిగోండి ఇన్ని వంకాయలు అయితే వచ్చాయి మనకి ఇవాళ. చాలులే ఈ మాత్రం ఇంకోటి పోయినా లేకపోతే ఎక్కడన్నా ఉన్నాయేమో. 8 కాయలు అవుతాయి. ఇదిగో ఇక్కడ చూసారా పువ్వులు, ఈ పువ్వులు కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ కోసేసాం కదా, ఇంక మంచిగా ఇవి కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అవన్నీ పిందకాయలు అనమాట. ఇదిగో పువ్వులు వచ్చినాయి కదండి, ఇవేమో కాయలుగా అవుతాయి. ఆల్రెడీ పిందకాయలు ఉన్నాయి, అవి కూడా ఇది చేస్తాయి కొంచెం. అన్నీ అయితే వచ్చాయి. ఇప్పుడు మల్లెపూల దగ్గరికి వెళ్దామా? వెళ్దాం పనాన్న. ఇదన్నమాట సంగతి. ఇవన్నీ అమ్మమ్మకి పంపిస్తే అమ్మమ్మ ఏమో మనకి కూర పంపించేశారనమాట. అమ్మమ్మ అంటే అక్షయ పాత్ర. నేనైతే అలానే అనుకుంటానండి. ఇదండి ఈరోజు మన వీడియో. వంకాయలు, వంకాయ కూర, పిల్లి పిల్లలు ఇవన్నీ. ఈ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మన చిన్న తోటలో ట్యాంకుల కిందే ఉంటాయి కాబట్టి కనిపిస్తే మళ్ళీ వీడియోలో చూపిస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉండండి మన వీడియోలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ జయలక్ష్మి.